బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. ఏకంగా 45 మంది ఐఏఎస్లను బదిలీ చేసింది గవర్నమెంట్. జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా రాహుల్ బొజ్జా, ఐటీ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా శ్రీధరను నియమించింది ప్రభుత్వం. తెలంగాణలో ఎక్కువగా కూడా ఐఏఎస్ల బదిలీలు చోటు చేసుకున్నాయి. ఏకంగా 45 మందిని ఐఏఎస్లను బదిలీ చేసింది గవర్నమెంట్. జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా అటు రాహుల్ బొజ్జాను నియమించింది. మరోవైపు ఐటీ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా శ్రీధర్ను గవర్నమెంట్ నియమించింది. మొత్తంగా తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు అయితే సాగుతూ ఉన్నాయి. తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. ఏకంగా 45 మంది ఐఏఎస్లను బదిలీ చేసింది గవర్నమెంట్. జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా రాహుల్ బొజ్జా, అలాగే ఐటీ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా శ్రీధర్ను నియమించింది గవర్నమెంట్. ఫినాన్స్ శాఖ స్పెషల్ సెక్రటరీగా సిక్తా పట్నాయక్ ను నియమించింది తెలంగాణ ప్రభుత్వం. టీజీఎస్పీడీసీఎల్ 3వ డిస్కమ్ సీఎండీగా ముషరఫ్ అలీను నియమించడం జరిగింది. మొత్తంగా కూడా భారీగా ఐఏఎస్ల బదిలీలు కొనసాగుతున్నాయి. కార్మిక శాఖ కమిషనర్గా పమేలా సత్పతిని కూడా నియమించింది. ఇక మొత్తంగా మనం చూస్తూ ఉన్నాం ఐఏఎస్ల బదిలీలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ఇరిగేషన్ కార్యదర్శిగా సిఏడి శాఖ కార్యదర్శిగా శ్రీధర్, ఎండోమెంట్స్ డైరెక్టర్గా హనుమంతరావును నియమించింది. ఇక తెలంగాణ భవన్లో సమన్వయ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా అద్వైత్ కుమార్ను నియమించడం జరిగింది. అటు ఫినాన్స్ శాఖ స్పెషల్ సెక్రటరీగా సిక్తా పట్నాయక్, అలాగే టీజీఎస్పీడీసీఎల్ 3వ డిస్కమ్ సీఎండీగా ముషరఫ్ అలీని నియమించింది. కార్మిక శాఖ స్పెషల్ కమిషనర్గా పమేలా సత్పతి, యాదాద్రి భువనగిరి కలెక్టర్గా అనురాగ్ జయంతి, సహకార శాఖ స్పెషల్ కమిషనర్గా రిజిస్టర్గా రాహుల్ రాజును నియమించింది గవర్నమెంట్. మొత్తంగా బదిలీలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. తెలంగాణ గవర్నమెంట్ మొత్తంగా కూడా రాష్ట్రమంతటా కూడా ఐఏఎస్ల బదిలీలు చేస్తూ ఉంది. ఏకంగా 45 మంది ఐఏఎస్లను బదిలీ చేసింది గవర్నమెంట్. దానికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం వివరాలు. జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా రాహుల్ బొజ్జాను నియమించింది. ఐటీ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా శ్రీధర్ను గవర్నమెంట్ నియమించడం జరిగింది. తెలంగాణలో ఐఏఎస్ల బదిలీలకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి వాసు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. వాసు, తెలంగాణలో మరోసారి ప్రభుత్వం భారీగా ఐఏఎస్లను బదిలీ చేసింది. 45 మంది ఐఏఎస్లను బదిలీ చేసి ఆ ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానంగా కొన్ని కీలక శాఖలకు సంబంధించి సీనియర్ ఐఏఎస్లను కూడా బదిలీ చేసింది. అంటే నిన్న రాత్రి అడిషనల్ కలెక్టర్లను బదిలీ చేసినటువంటి ప్రభుత్వం ఈ రోజు ఏకంగా 45 మంది ఐఏఎస్లను భారీ బదిలీలని చెప్పాలి. అయితే ప్రధానంగా ఒకసారి బదిలీలో చూసినట్లయితే పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ సిఎస్ గా సంజయ్ కుమార్ ను నియమిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఎస్పీడీసీఎల్ సీఎండీగా జితేష్ ను, మరోపక్క కొత్త డిస్కమ్ లో సీఎండీగా ముషరఫ్ ఫారూక్, అంటే ఆయన రీసెంట్ గా కూడా మరోసారి ఇతన్ని బదిలీ చేసింది. ఇతన్ని ఇటీవల కాలంలోనే పవర్ సెక్టర్ బదిలీ చేసినటువంటి ప్రభుత్వం మళ్ళీ రీసెంట్ గా సీఎండీకి సంబంధించి ముషరఫ్ ను బదిలీ చేసింది. ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఈ శ్రీధర్ ను నియమిస్తూ కూడా కీలక ఉత్తర్వులు అయితే వెలువడ్డాయి. ఇక ఐటీ అండ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా ఎన్ శ్రీధర్ ను కూడా నియమించింది. ఇక ఫైనాన్షియల్ శాఖ సెక్రటరీగా కీలక బాధ్యతలు అప్పచెప్పింది. అంటే ఏదైతే సచివాలయంలో ఉన్నటువంటి కీలక అధికారులే కాకుండా ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలోనే కాకుండా జిల్లా కలెక్టర్లకు సంబంధించినటువంటి కీలక మార్పులు కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇంకా ప్రధానంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా దాన కిషోర్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇక జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా రాహుల్ బొజ్జాకు బాధ్యతలు అప్పచెప్పింది. ఇక మహబూబ్ నగర్ కలెక్టర్ గా విజయేంద్ర, కరీంనగర్ కలెక్టర్ గా చిత్రా మిశ్రా, హన్మకొండ కలెక్టర్ గా చాహత్ బజాపాయ్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ గా అంకిత్, యాదాద్రి కలెక్టర్ గా అనురాగ్ జయంతి, జనగాం కలెక్టర్ గా సందీప్ కుమార్ జాను నియమిస్తూ కూడా మొత్తం 45 మంది ఐఏఎస్లు, ఇందులో సీనియర్లతో పాటు పలువురు జిల్లాల కలెక్టర్లను కూడా బదిలీ చేసింది. నిన్న రాత్రి అడిషనల్ కలెక్టర్లను 13 మందిని బదిలీ చేసినటువంటి ఆ ప్రభుత్వం ఈ రోజు 45 మంది కలెక్టర్లను కూడా బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ ఐఏఎస్ లకు సంబంధించినటువంటి సీనియర్ అధికారుల బదిలీకి సంబంధించి. ఎందుకంటే ప్రధానంగా దీంట్లో చూసినట్టయితే పూర్తిగా కూడా బదిలీలో ఒకసారి పంచాయతీరాజ్ శాఖతో పాటు ప్రధానంగా ఎస్బిడిసిఎల్ సంబంధించినటువంటి కీలక శాఖలతో పాటు ఫైనాన్స్
శాఖకు సంబంధించినటువంటి ఒక కీలక శాఖలకు సంబంధించిన అధికారులను కూడా బదిలీ చేసింది. ఇరిగేషన్ శాఖకు సంబంధించి కూడా కీలక అధికారిని బదిలీ చేస్తూ కూడా శ్రీధర్ కు ఇచ్చినటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. అంటే పూర్తిగా ప్రభుత్వంలో పాలనాపరమైనటువంటి విధానపరమైనటువంటి మార్పులకు సంబంధించి ఆ పాలన పైన పూర్తి స్థాయిలో గత కొంతకాలంగా సిఎస్ ఇప్పటికే ఐఏఎస్ అధికారుల తీరుకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మంత్లీ రిపోర్టు తయారు చేసేటువంటి సిఎస్ ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరవేస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా అధికారుల పనితీరుపై గత కొంతకాలంగా పూర్తి స్థాయిలో నిఘా పెట్టింది. ఎవరి పనితీరు ఎలా ఉంది, ఎందుకంటే ముఖ్యమంత్రి పదే చెప్తా ఉన్నాడు, గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఫీల్డ్ లెవెల్లో పని చేయాలని పదే అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎవరైతే కీలకంగా పనిచేసిన వ్యక్తులకు అధికారులకు మాత్రం కీలక పదవులు అప్పచెప్పారు. ఎవరైతే సరిగా పని చేయకుండా ఫీల్డ్ లెవెల్లో ఉండకుండా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు మాత్రం లూప్ లైన్ లో పెట్టిన సందర్భం కనిపిస్తోంది. ఇక కలెక్టర్లకు సంబంధించి కూడా జిల్లా స్థాయిలో వస్తున్నటువంటి పలు ఫిర్యాదుల నేపథ్యంలో పలువురు కలెక్టర్లకు ఉద్వాసన కల్పించి మరికొంతమంది నూతనంగా ఎన్నికైన వారికి మరికొంతమందికి కీలక జిల్లాల్లో పదవులు అప్పచెప్తూ కూడా ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. చూడాలి, ఇది ఖచ్చితంగా కూడా పదే ఐఏఎస్ ల మార్పుకు సంబంధించి కూడా సమర్థవంతంగా అప్పచెప్పిన శాఖలో పనితీరు సరిగా లేనటువంటి వ్యక్తులను ఎప్పటికప్పుడు కూడా ముఖ్యమంత్రి మారుస్తూ వస్తున్న సందర్భం మీద కనిపిస్తుంది. ఈ రోజు జరిగినటువంటి 45 మంది ఐఏఎస్ ల మార్పు కూడా ఇందుకు కారణమని చెప్పాలి. ఇది ఎన్నికల ముందు కూడా ఇటీవల కాలంలో భారీగా ఐఏఎస్ ల మార్పు జరిగింది. ఎన్నికల తర్వాత కూడా మళ్ళీ తిరిగి ఐఏఎస్ ల మార్పుకు సంబంధించినటువంటి వివరాలు మనం చూస్తున్నాం. మొత్తానికైతే ఏదైనప్పటికీ కూడా ఐఏఎస్ అధికారులకు లాంగ్ స్టాండింగ్ కావచ్చు, లేదంటే పనితీరు బాగాలేనటువంటి పరిస్థితులు కావచ్చు, ఒక్కసారిగా 45 మంది ఐఏఎస్ ల బదిలీ మాత్రం అధికారులకు ఖచ్చితంగా ఇది హెచ్చరిక అనే మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఖచ్చితంగా పాలన పైన పట్టు సాధించే అంశంతో పాటు పాలనలో విధానపరమైనటువంటి మార్పులతో పాటు సమర్థవంతమైన పాలన ప్రభుత్వం అందించే లక్ష్యంగా ఈ ఐఏఎస్ లో మార్పు జరిగిందంటూ కూడా పలువురైతే ప్రస్తుతం పేర్కొంటున్న పరిస్థితి కొనసాగుతోంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.